రాష్ట్రంలోని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నాస్పూర్లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముందు పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని జన్నారం మండలంలోని చింతగూడ గ్రామం సర్వే నెంబర్ 81లో ఉన్న ప్రభుత్వ భూమిని పేద ప్రజలకి పంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతు లేకుండా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జన్నారం మండలంలోని చింతగూడ గ్రామం సర్వే నెంబర్ 81లో ఉన్న ప్రభుత్వ భూమిని పేద ప్రజలకి పంపిణీ చేసి ఇల్లు నిర్మించాలని కోరారు. కానీ ఫారెస్ట్ అధికారులు ఆ భూమి తమదే అంటూ పేద ప్రజల్ని ఇబ్బందులకి గురిచేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి సర్వే నెంబర్ 81లోని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని పేద ప్రజలకి పంచాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం భూ పోరాటంలో చాలా మంది మహిళలు జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. బేషరతుగా సర్వే నెంబర్ 81లోని ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు పేద ప్రజలకి పంచే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం నిర్వహించి పేద ప్రజలకి తామే భూముల్ని పంచుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చింతగూడ గ్రామానికి చెందిన పేద ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేము ఇందిరమ్మ ఇళ్ళని మంజూరు చేస్తాం అని ప్రకటించింది. సంవత్సరం అవుతుంది. ఇప్పుడు సర్వే ప్రారంభించింది. సంవత్సరం అయిన తర్వాత అది కూడా నియోజకవర్గానికి 3500 ఇళ్ల స్థలాలు ఎవరికైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇప్పుడు ఇస్తానని ప్రకటించింది. అది కూడా ఇప్పుడే ప్రారంభం చేసింది. ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో ఆ ఇళ్ల స్థలాలను గుర్తించిన తర్వాత రెండో దఫా ఇస్తారని ప్రకటించింది. రాష్ట్రంలో లక్షలాది మంది ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. మేము కోరేటువంటిది ఇక్కడ మంచిర్యాల జిల్లాలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యాన జన్నారం మండలం చింతగూడెం 81 సర్వే నెంబర్లో కూడా గత 24 సంవత్సరాల కింద న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో 300 ప్లాట్లలో ఆక్రమించి 150 మంది దాకా అందరూ కూడా వాళ్ళందరి పట్టాలు ఇవ్వడం జరిగింది. అదే 81 సర్వే నెంబర్లో ఇంకా ఒక 18-20 ఎకరాల భూమి ఉంది. అది రెవెన్యూ భూమి. కానీ వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళు అడ్డం పడిది ఫారెస్ట్ భూమి అంటున్నారు, రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ అంటున్నారు. అయినా రెవెన్యూ మీరు ఫారెస్ట్ జాయింట్ సర్వే చేయమని అనేక సార్లు చెప్పినా చేసినప్పటికీ ఇంతవరకు ఆ నివేదిక ఇవ్వలేదు. అది ఖచ్చితంగా రెవెన్యూ భూమి. అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 23 మంది నెల రోజుల పాటు జైలు పోయినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఆ 81 సర్వే నెంబర్లో తక్షణం ఏమన్నా ఎంఆర్ఓ కూడా కలిసినాం. తక్షణం కలెక్టర్ గారిని కోరేటువంటిది, అధికారులను కోరేటువంటిది, మీరు మొదటి దఫా ఈ భూమి ఏదైతుందో ఈ రెవెన్యూ భూమిని పట్టాలు ఇవ్వండి. వీళ్ళందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా పట్టాలిచ్చి మొదటి దఫాలోనే వీళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళని మంజూరు చేయాలనేటువంటిది మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.